రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం నందు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. రెవెన్యూ సదస్సు సందర్భంగా వచ్చిన అర్జీలను స్వీకరించడం, వాటిని పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు వివరాలు ముందుగా గ్రామాల్లో ప్రచారం కల్పించడం, ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో 534 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. అర్జీలు పరిష్కార నేపథ్యంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. వాటిని క్లియర్ చేయాలి. ఈవెన్ మనము కోర్టు చుట్టూ తిరిగినా కూడా లాస్ట్లో ఆర్డర్ ఇచ్చేది వీళ్ళకి రీజనబుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి కాంపిటెంట్ అథారిటీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్తారు. అంటే ఆ కాంపిటెంట్ అథారిటీ ఎవరో కాదు, ఆ రెవెన్యూనే అయి ఉంటారు, లేదా పోలీస్ అయి ఉంటారు, లేదా పంచాయతీ నుంచి అయి ఉంటారు. కాబట్టి అలాంటి ఇష్యూస్ ఏవైతే లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించి ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి విలేజ్లో పెట్టడం జరుగుతోంది. ఇందులో ఈ క్రోనిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ స్టాండింగ్ ఇలాంటి మెయిన్ నేను వినడం ఏంటంటే ఎల్సీసీ కేసెస్ 22A ఉన్నాయని చెప్పడం. మూడవది రీసర్వే భాగంగా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, జాయింట్ ఎల్పిఎమ్స్, ఎక్స్టెంట్ మిస్ మ్యాచెస్ అని చెప్పడం. ఇలాంటి ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం. జెన్యూన్గా ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ సర్వేలో భాగంగా క్లియర్గా అయితే ఖచ్చితంగా చేసేస్తామండి. లేదు, రీసర్వే ఇష్యూస్ ఎలా ఉంటాయంటే సపోజ్ ఒక